సింగరేణిలో డిపెండెంట్ ఉద్యోగాలు వచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా నిన్న గౌరవ ముఖ్యమంత్రి గారే స్వయంగా మరి ఉద్యోగ నియామక పత్రాలు ఇచ్చారని చెప్పడం జరిగింది. వాస్తవానికి ఇదెంత సిగ్గుచేటంటే డిపెండెంట్ ఉద్యోగాలు అనేటటువంటిది పోగొట్టిందే కాంగ్రెస్ పార్టీ. ఐఎన్టీయూసీ అని కాంగ్రెస్ పార్టీ యొక్క ట్రేడ్ యూనియన్ ఏదైతే ఉంటుందో వాళ్ళ సంతకాలతోని, ఏఐటీయూసీ సంతకాలతోని, తెలుగుదేశం పార్టీ ట్రేడ్ యూనియన్ సంతకాలతోని జాతీయ రాష్ట్రీయ ట్రేడ్ యూనియన్లు అన్నీ కలిపి ఆనాడు డిపెండెంట్ ఉద్యోగాలను పోడగొడితే కేసీఆర్ గారు వచ్చి డిపెండెంట్ ఉద్యోగాలు ఇచ్చి 20,000 నియామకాలు జరపడం జరిగింది. ఆ 20,000 నియామకాలు జరిపినటువంటి సందర్భంలో ఎన్నడూ కూడా కేసీఆర్ గారు వెళ్ళి ఒక్క నియామక పత్రం కూడా ఇవ్వలేదు. ఇది కేవలం సింగరేణి సంస్థలో రెగ్యులర్గా జరిగేటటువంటి ఒక ప్రొసీజర్గా ట్రీట్ చేసి అక్కడ లోకల్ స్థాయిలో ఉండేటటువంటి జనరల్ మేనేజర్స్ అంటే జీఎంల పరిధిలో నియామక పత్రాలు ఇచ్చేటట్టుగా బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ అంశాన్ని అంతటిని కూడా టేకప్ చేసింది. కానీ ఇప్పుడున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జీఎం స్థాయిలో చేయాల్సినటువంటి పనిని హైదరాబాద్కి తీసుకొచ్చి సీఎం గారి స్థానాల్లో ఈ నియామక పత్రాలు ఇస్తా ఉన్నారు. ఇచ్చి పైగా గొప్పలు చెప్పుకోవడం, మేము కొత్తగా సింగరేణిలో 400 ఉద్యోగాలు ఇచ్చినామని. నిజంగా సిగ్గుచేటు. అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చినారు. అక్కడి వరకు క్షమించవచ్చేమో. ఆనాడు ఏది పడితే అది మాట్లాడితే ప్రజల్ని మభ్యపెట్టి అధికారంలోకి వస్తే అక్కడి వరకు క్షమించవచ్చు. కానీ అధికారంలోకి వచ్చినాకన్నా నిజం చెప్పండి సీఎం గారు, మీరు ఎందుకోసం ఈ నియామక పత్రాలు కేసీఆర్ గారి హయాంలో ఇచ్చినటువంటి డిపెండెంట్ ఉద్యోగాలను తీసుకొని నేనే ఇచ్చినా నేనే చేసినా అని అబద్ధాలు చెప్పుకోవడం ఎందుకు? గెలిపిస్తే మరి సింగరేణిని విధ్వంసం చేసింది ఎవరు? సింగరేణి ఫండ్స్ అన్ని కూడా తరలించకపోయింది ఎవరు అని చెప్తా ఉన్నాను. ఈరోజు సింగరేణి ఫండ్స్ అన్ని కూడా మరి సిరిసిల్ల, గజ్వేలు, మరి మెదక్ డిస్ట్రిక్ట్లకు తరలించకపోయిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను. ఎందుకంటే అక్కడ వాళ్ళు కష్టపడి అక్కడ పైసలు సంపాదిస్తే ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ఏరియాను డెవలప్ చేయడం నిర్లక్ష్యం చేసి వాళ్ళ ఇష్టం ఉన్నట్టుగా ఆ యొక్క నిధులు మళ్ళించిన విషయం నిజం కాదా అని చెప్పి అడుగుతా ఉన్నాను. మరి ఢిల్లీ నుంచి గల్లీ వరకు కూడా అన్నింటిలో వాటా ఉన్నది వీళ్ళందరికీ కూడా బీఆర్ఎస్ నాయకులకు. మరి సింగరేణి అవినీతిలో కూడా ఎంత వాటా ముట్టిందో చెప్పాల్సిన అవసరం ఉందని కూడా కవితను నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. డిప్యుటేషన్లకు, బదిలీలకు లెటర్లు ఇచ్చి ఎంత సంపాదించినావో కవిత చెప్పాల్సిన అవసరం ఉంది. నీ చిట్టా మొత్తం సింగరేణిలో ఎవరిని అడిగినా కూడా ఈరోజు చెప్తారనే విషయాన్ని కూడా తెలియజేస్తా ఉన్నాను. మరి అడిషనల్ అడ్వకేట్ జనరల్గా రజనీకాంత్ని నియమిస్తే నీకెందుకు భయం అని చెప్పి అడుగుతా ఉన్నాను. తెలంగాణ హైకోర్టు అడ్వకేట్గా మరి ఆయన అసోసియేషన్కు ప్రధాన కార్యదర్శి. హైకోర్టులో 2,200 కేసులు పార్టీ తరఫున, కాంగ్రెస్ పార్టీ తరఫున మరి ఆయన వాదించినటువంటి వ్యక్తి. తెలంగాణకు వ్యతిరేకంగా ఆయన ఎక్కడ కూడా చేసింది లేదు, తప్పుడు నిర్ణయాలు కూడా తీసుకున్నది లేదు అని చెప్తా ఉన్నాను. మరి తెలంగాణ కోసం, తెలంగాణ న్యాయం కోసం కొట్లాడిన న్యాయవాదిగా ఈరోజు రజనీకాంత్ రెడ్డి గారిని కాంగ్రెస్ పార్టీ మరి నియమించిందని చెప్పి తెలియజేసుకుంటూ ఇక ముందైనా కూడా కవిత గారికి ఒక్కటే చెప్తా ఉన్నాను. అమ్మ, మీరు ప్రెస్ మీట్ పెట్టే ముందు, ఏదైనా మాట్లాడే ముందు గత 9.5 సంవత్సరాల మీ పరిపాలన ఒకసారి తిరిగి చూసుకోండి. ఏ విషయం మీదనైతే మీరు మాట్లాడుతూ ఉన్నారో ఆ విషయంలో మీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏం చేసింది అని ఒక్కసారి వెనక్కి చూసుకున్న తర్వాత మాట్లాడితే బాగుంటుంది. మరి ఇంకొకటి ఏంటంటే, కేవలం మేము వచ్చి 2 నెలలు అవుతుంది. 2 నెలలకే 9.5 సంవత్సరాల ప్రభుత్వం అధికారంలో ఉన్న మీరు మా మీద విమర్శలు చేస్తే అది పద్ధతి కూడా కాదనేటువంటి విషయాన్ని, అంటే మీలాగా 9.5 సంవత్సరాలు మాకు ఇచ్చి చూడండి, ఏం చేస్తామో అప్పుడు తెలుస్తుంది. కానీ 2 నెలలు కాకముందే ఈరోజు ఏదో మేము ప్రజల్లో ఉండాలి, కనపడాలి అనేటువంటి పద్ధతిలో ఏదో ఒకటి మాట్లాడనేటువంటి పద్ధతిలో మీడియా మీదకి వచ్చి మాట్లాడడం మానేస్తే మంచిదని తెలియజేస్తూ, మరి పార్లమెంట్ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి కాబట్టి ఏదో పద్ధతిలో పబ్లిక్లోకి వెళ్ళాలి, ఏదో ఒక విషయాన్ని తీసుకెళ్లాలని వాళ్ళు కల్పించుకొని మరి ఈ యొక్క విమర్శలు చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రజలకు తెలుసు, మొన్న ఓడిచ్చారు, ఏదో పార్లమెంట్లో మళ్ళీ సీట్లు గెలుస్తామని ఆశపడతా ఉన్నారు. కానీ ఎట్టి పరిస్థితుల్లో జరగదు.